హాయ్ గైస్, ఈరోజు 20th ఫస్ట్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. కాకపోతే నిన్న యశ్వంత్ అనే ఒక అబ్బాయి ఈ క్వశ్చన్ డౌట్ ఉంది, కొద్దిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని 19th షిఫ్ట్ క్వశ్చన్ అడిగాడు. ఒకసారి చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ డిఫరెన్స్ 3 yearsకి 217 అంట. ఆర్ ఇచ్చాడు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ ఇప్పుడు 100% ఎంత అన్నాడు. ఓకేనా? ఇప్పుడు 2-3 మెథడ్లో చేసుకోవచ్చు. ఫస్ట్ ఎస్ఐ ఎంత ఉంటుంది? 100 అనుకుంటే ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10, థర్డ్ ఇయర్ 10, మొత్తం 30. ఓకేనా? ఇది 100 అంటే మొత్తం టోటల్ అమౌంట్ ఏమవుద్ది? 100 + 30, 130. ఓకేనా? అదే ఎస్ఐ ఏమవుద్ది? 100 ఉంటుంది, 10% అంటే 100లో 10%, 110. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఇందులో 10% అంటే 11 యాడ్ అవ్వాలి, 121. థర్డ్ ఇయర్ ఇందులో 10% అంటే 12.1 అంటే ఓకేనా? ఇది 1331. ఇది సిఐతో వచ్చే టోటల్ అమౌంట్, ఇది ఎస్ఐతో వచ్చే టోటల్ అమౌంట్. 130 నుంచి అదే 133.1 నుంచి 130 తీస్తే 3.1 మిగిలింది. ఇది ఏంటవుద్ది? సిఐకి ఎస్ఐకి డిఫరెన్స్. వాడు ఎంత ఇచ్చాడు? 217. 217 అనేది 3.1 అంటే ఆ పాయింట్ బదులు పైన 0 పెట్టుకుంటే 100 ఎంత? 3 7 21, 7 1 7, 70 × 100 అంటే 7000. ఇది ఒక మెథడ్. ఇది కాదు అనుకుంటే సెకండ్ మెథడ్. నార్మల్గా ఎస్ఐ అందరికీ తెలుస్తుంది డైరెక్ట్గా. ఫస్ట్ సిఐ చేస్తా. ఎలా? ఇనిషియల్ లేటర్ మెథడ్ ఉంటుంది. 10 అంటే 100 అనుకుంటే 110 కదా, 0 తీసేయండి. 0 అంటే 0 కట్ అయ్యింది. అప్పుడు ఏమవుద్ది? 3 years కాబట్టి క్యూబ్ అంటే 1000 అయితే 1331. అప్పుడు ఇది ఏమవుద్ది? ఇది పి, వాడు ఇచ్చిన సమ్, ఇది అమౌంట్. ఇది అందులో సిఐలో. అది ఎస్ఐలో ఏమవుద్ది? 1000 రూపాయలకి 3 సంవత్సరాలకి 30% లెక్క. ఫస్ట్ ఇయర్ 100, అలా 3 సంవత్సరాలు 300 అంటే 1300 అవుతుంది. గ్యాప్ ఎంత? 31. ఈ 31 అనేది వాడు ఇచ్చిన 217కి ఈక్వల్. అయితే పి ఎంత అన్నాం? 1000 ఎంత? 31 7 217, 7 × 1000, 7000 అనేది పి సమ్. ఓకేనా? లేదనుకుంటే మూడో మెథడ్ సిఐ కొనుక్కోవడానికి, 100 రూపాయలు అనుకుంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అనుకోండి. 100 ఫస్ట్ ఇయర్ 10% అంటే 10, సెకండ్ ఇయర్ 10, థర్డ్ ఇయర్ 10. దేనికి? ఈ 100కి. ఇది ట్రీ మెథడ్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ ఈ సెకండ్ ఇయర్ ఏమవుతుంది? ఈ 10కి కూడా మనం కట్టాలి. అంటే 10లో 10% 1. థర్డ్ ఇయర్ ఏంటి? ఈ 10కి కట్టాలి 1. మళ్ళీ ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ 1కి ఎంత? 0.1. మొత్తం కలిపితే 33.1. ఎస్ఐ ఎలాగో తెలుసు, 30%. గ్యాప్ 3.1. మళ్ళీ సేమ్ మెథడ్. ఓకేనా? ఇది థర్డ్ మెథడ్. ఎలా నచ్చితే అలా చేయండి. క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇప్పుడు 20th జరిగిన ఫస్ట్ షిఫ్ట్ డిస్కస్ చేద్దాం. యావరేజ్ వెయిట్ ఆఫ్ ముకుంద్, సచిన్ చేద్దాం. ముగ్గురు ఉన్నారు, 46 kgs యావరేజ్. సమయం అవుద్ది × 3 కదా, 4 3 12, 6 3 18, 138. ముకుంద్ సచిన్ యావరేజ్ 39 అంటే సమ్ ఎంత? 78. ముకుంద్ సచిన్ శాతం 45 యావరేజ్ అంటే సమ్ 90. ఇప్పుడు వాడు సచిన్ అడిగాడు. ఇక్కడ ఒక ముకుంద్, 2 సచిన్లు, 1 చేతన్. ఇక్కడ అందరూ ఒక్కొక్కరు ఉన్నారు. ఈ కింద దీని నుంచి పైకి తీస్తే ఏమవుద్ది? 2 సచిన్లు, 1 సచిన్ పోయి 1 సచిన్ మిగులుద్ది కదా. ఈ 2 కలిపితే 168. అందులో 138 నుంచి తీస్తే 30 మిగులుద్ది. ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఎల్సిఎం. ఇది ఎల్సిఎం నేను నార్మల్ మెథడ్లో చేస్తాను, కానీ అందరూ వేరే మెథడ్ చెప్పమంటున్నారు. అయితే 21 రిల్లా ఆప్షన్లో 2తో డివైడ్ అయ్యేది ఏమైనా ఉందా తీసుకోండి. 2 ఫ్యాక్టర్. ఇది అవ్వదు, ఎందుకంటే యూనిట్ డిజిట్. ఇది అవుద్ది. ఓకే, 3 అవుతాయి అంటే ఇది 1 అవ్వదు, 1 ఎలిమినేట్ అయ్యింది. నెక్స్ట్ 21 ఉంది, 7 3లో 21 అంటే 3తో ఇప్పుడు అయ్యేది చూడండి. 3తో అవ్వాలంటే మొత్తం ఈ డిజిట్స్ అన్ని కలిపితే 3తో డివైడ్ అవ్వాలి. 6 12, 6 3 18, 19. 3తో అవ్వదు.
6, 5, 11, 13 అవ్వదు. 5, 5, 10, 16, 17, 18 3 6 కదా అవుతుందంటే ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఏ బస్ కవర్స్ ఏ డిస్టెన్స్ 30 కిలోమీటర్స్ అంట 45 నిమిషాల్లో. నెక్స్ట్ దీని డబుల్ అంటే 30కి డబుల్ 60 కిలోమీటర్లు 60 నిమిషాల్లో వెళ్ళిందంట. యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా డిటిఎస్. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? ఇక్కడ 30, ఇక్కడ 60, 90 కిలోమీటర్లు. టైం ఎంత? ఇక్కడ 45 నిమిషాలు, ఇక్కడ 60 అంటే 105 నిమిషాలు. కానీ వాడు కిలోమీటర్ పర్ అవర్ అడిగాడు. ఇది నిమిషాలు అంటే బై 60 పైన వేసుకున్నాం. 15 ఏళ్ళ 105, 15 నాలుగు 365 సారీ 7 5 35, 10 ఉంటుంది, 7 1 51 పాయింట్ సంథింగ్. ఇవేవి కాదు. ఓకేనా? మీరు ఆప్షన్లు బట్టే మ్యాక్సిమం ఎగ్జామ్ అప్రోచ్ వెళ్తే టైం చాలా సేవ్ అవుతుంది. హైయెస్ట్ నెంబర్ అంటే 5000 నుంచి 5500 మధ్య నుండి నెంబరు 12, 16, 24తో భాగించి 9 శాసంగా ఉండాలంట. అంటే ఈ 3 ఎల్సిఎం తీసుకోవాలి. 12, 16, 24. ఓకే, 24 రెడ్ల 48 అవుతుంది డైరెక్ట్ ఎల్సిఎం. 12 4, 16 3. ఓకే, అంటే ఎల్సిఎం 48. దీంతో భాగించారు, పెద్ద దీంతో. చిన్నదంటే 5000తో భాగించారు, కానీ పెద్ద నెంబర్ అడిగారు కదా. 48 ఒకట్ల 48, 15లో 8 తీస్తే 7, 48 మళ్ళీ ఒకట్ల 48, 2, 2, 5, 4, 4, 32, 4, 19, ఇంకెంత 20, 22 మిగిలిందా? 32, 4, ఓకే సారీ 8 ఇక్కడ 8, 1, 28 మిగిలింది. అంటే ఈ 5500 అనుకున్న దానికంటే 28 తక్కువ అయితే డైరెక్ట్ డివిజిబుల్ అవుద్ది కదా. 28 తీసేద్దాం. 2, 9లో తీస్తే 7, 4. ఇది ఈ వచ్చిన వాల్యూ ఈ మూడింటితో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుద్ది, కానీ వాడు 9 మిగలాలి అన్నాడంటే ఈ వచ్చిన వాల్యూ 9 కలుపుదాం. కలిపి 1, 8, 54, 81. ఓకేనా? నెక్స్ట్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ అంటే 30% పెంచాడు. అంటే 100 ఉండే చీపి 130 చేసాడంటే దాన్ని 10% తగ్గించి అమ్మాడు. అంటే దీనిలో 10% తగ్గించాడు. 10% అంటే ఎంత? 13 తగ్గిస్తే 117 అమ్మాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఓకే 100 ఉండేది 117 అయిందంటే 17% ప్రాఫిట్. ఓకేనా? సింప్లిఫికేషన్. 4 3 12. ఓకే, ఇక్కడ 8 4 3 12 ప్లస్ 12 మైనస్ 12 అంటే 0. కాంచన్ బాట్ ఏ రింగ్. కాంచన్ ఒక రింగ్ కొన్నాడు. మోహన్ కంటే అమ్మారు. అంటే 100 కొని 105, 5% లాభం కింద. మోహన్ ప్రమోద్కి 25% నష్టం అమ్మాడు. అంటే 100 కొని 105 కొన్నాడు కదా. 105 కొని 25% నష్టం. అంటే 100 పార్ట్లు అయితే 75కే 3/4. ఓకే, అయితే ప్రమోద్ దగ్గర దాని వాల్యూ 31.50. ఇక్కడ చేస్తాం. ప్రమోద్ దగ్గర మనకు వచ్చిన వాల్యూ ఎంత? 105 ఇంటూ 3/4. ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అంట? 31.50. అయితే ఎక్స్ ఉంటుంది. ఇన్ని పార్ట్లు అయితే కాంచన్ దగ్గర 100 కదా, 100 ఎక్స్ ఎంత? ఓకేనా? ఇది తీసుకెళ్దాం. 3 1 0 3 5 105 110 4. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 40. ఇక్కడ 100x ఎంత అవుతుంది? 40 ఇంటూ 100 4000. ఓకేనా? నెక్స్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సాధారణ వడ్డీ 5 సంవత్సరాలకి 2% లెక్క. అంటే సంవత్సరానికి 2 అయితే 5 సంవత్సరాలకి 10%. 10% 177 అయితే ప్రిన్సిపల్ 100% ఎంత? ఇంకో 0 యాడ్ అవుతుంది. 1770. ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్స్ అంటే 35, 45 లెస్ దాన్ థర్డ్ నెంబర్. ఓకే, ABC 3 ఉన్నాయి. దీనికంటే అంటే 100 ఇవి డైరెక్ట్గా వేసి తగ్గించేసి 100 కంటే
ఫస్ట్ ఇది 30 తక్కువ 100 అంటే 65, ఇది 55. ఓకే, అయితే సెకండ్ నెంబర్ ఇస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అన్నాడు. ఇది ఫస్ట్ సెకండ్ కదా, 5 11 5 13. సెకండ్ నెంబర్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అన్నాడు. ఎంతను సెకండ్ నెంబర్ 11 అనేది 13లో ఎంత పర్సెంటేజ్ ఇంటూ 100. 1100/13. ఓకే, ఓన్లీ ఒకటే ఉంది ఆప్షన్. ఓకే, ఒకటే ఉంది ఆప్షన్ ఇక్కడ, డి ఆన్సర్. ఓకేనా, యాక్చువల్గా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు 13తో ఒకటే ఉంది కాబట్టి చేస్తాం, కానీ నార్మల్గా అయితే ఇలాంటి క్వశ్చన్ మీరు డైరెక్ట్గా చేయాలంటే ఈ పైన 0 మ్యాక్సిమం ఆన్సర్లకు వస్తుంది. 4 2 8, 8 + 7 0 రాదు. 9 9 81, 1 + 2 3 అవుతుంది. 8 5 8 6 48 + 9 7 వస్తుంది. 4 3 12, 2 + 8 0 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఎల్సిఎం అడిగారు. సేమ్ నార్మల్ మెథడ్ మీరు చేయండి, కామెంట్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ చెప్పే కదా. లేదంటే 4తో 2తో డివైడ్ అయ్యారు, 2తో అవ్వండి, 3 తీపోయి ఒకటే ఆన్సర్ సి కూడా. ఓకేనా, నెక్స్ట్ ఏ 36 నిమిషాల్లో నింపుద్దంట. బి 48 నిమిషాల్లో. సి అనేది ఎంటీ -18 నిమిషాల్లో చేస్తుంది. అయితే ఫస్ట్ 2 పైప్స్ ఓపెన్. ఓకే, ఫస్ట్ పార్ట్ల వరకు చూద్దాం. 36 48 రెళ్ళ 48 8 3. ఓకే, 144 48 3 4 8. ఇది మైనస్. ఓకేనా, ఇది వాళ్ళు రోజు ఒక ఇదంతా 36 నిమిషాలు అంటే 1 నిమిషంకి ఇది. అయితే 2 పైప్స్ కెప్ట్ ఓపెన్ 16 minutes. ఫస్ట్ 2 ఇవి 2 3 4 7 యూనిట్లు లేక 16 నిమిషాలు అంటే 16 7 112 యూనిట్లు ఓపెన్లో ఉంచారు. అయితే తరువాత థర్డ్ పైప్ కూడా ఓపెన్ చేశారు. అంటే ఇది యాక్చువల్గా 7 యూనిట్లు లోపలికి వెళ్ళి బయటికి 8 యూనిట్లు వస్తున్నాయి. అంటే ఇంకా ఒక యూనిట్ తగ్గిపోతుంది. అయితే ఎంప్టీ అవడం, ఇంకా ట్యాంక్ బయటికి రావడానికి నిమిషంకి 1 యూనిట్ లెక్క తగ్గితే బై చేసుకుంటే 112. ఓకేనా, ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమన్నా అతని దగ్గర ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు, వాళ్ళిద్దరిలో ఫస్ట్ పెద్దవాడు ఎవరు, లేకపోతే ఫస్ట్ ఎవరికి వస్తుంది కదా. ఇక్కడ నితిన్ ప్రవీణ్ ఇద్దరు ఉన్నారు. నితిన్కి 16 సంవత్సరాలకి, ప్రవీణ్కి 17 సంవత్సరాలకు వస్తాయి. ప్రవీణ్కి 17 సంవత్సరాలు అంటే ఎక్కువ టైంకి వస్తుంది, ఇంకా టైం ఎక్కువ ఉంది కాబట్టి అతను తక్కువ అమౌంట్ ఇవ్వాలి. ఇక్కడ ఎవరిని అడిగాడు, నితిన్ అడిగాడు. నితిన్ అంటే నితిన్కి ఎర్లీగా 16 సంవత్సరాలకి వచ్చేస్తుంది, అంటే ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. 100 ఉండేది 110 అయింది. అంటే ఈ ఎక్కువ అమౌంట్ ఎవరికి ఇవ్వాలి, 16 సంవత్సరాలు నితిన్కి ఇవ్వాలి. ఎక్కువ అమౌంట్ 17 సంవత్సరాలు ప్రవీణ్కి ఇవ్వాలి. 1617 అనేది 10 11 కలిపి 21. ఎవరికి అడిగాడు, నితిన్ అంటే 11 సంవత్సరాలు. 3 7 3 5 15 3 3 3 9 7 7 7 770 + 77 7 847. ఓకేనా, నెక్స్ట్ సిటీ ఏ నుంచి బి రవి వెళ్ళాడంటే 2/3 ఆఫ్ నార్మల్ స్పీడ్. నార్మల్ స్పీడ్ 3 పార్ట్స్ అయితే టుడే ఈరోజు 2 పార్ట్స్ వెళ్ళాడు. స్పీడ్గా వెళ్తే తక్కువ టైంలో వెళ్తుంది, అంటే స్లోగా వెళ్తే ఎక్కువ టైం. రివర్స్ కదా, టైం ఏమవుతుంది, 2 అవ్వాల్సింది 3 పార్ట్స్ అయింది, అంటే 1 పార్ట్ లేట్ అయ్యాడు. ఆ 1 పార్ట్ 47 నిమిషాలు. అయితే నార్మల్ స్పీడ్ వెళ్తే ఎంత టైంలో వెళ్తుంది, నార్మల్ స్పీడ్ ఇది ఎంత టైం ఇంటూ 2. 1 × 47 అంటే ఇక్కడ 2 × 47. 47 80, 7 14 94. ఓకేనా, మీరు ఆన్సర్లు కూడా ఈ పక్కన ఉన్నాయి, మీరు క్లారిటీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, πr²h 22/7. ఆర్ ఇచ్చాడు 7, r² కాబట్టి 7. హెచ్ ఎంత 10.2/10 వేసుకున్న పాయింట్ తీసేద్దాం, కన్ఫ్యూజన్. ఈ 7కి 7 పోతే 7 14 154
ఇంటూ 102 బై ఉంది 0.2 ఉంది 4 8 అంటే 0.800 ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి. నెక్స్ట్ 5 10 0 ఓకే 0 పాయింట్ ఉండాలి, మిగిలినవన్నీ ఎలిమినేట్ అవుతాయి. యూనిట్ డిజిట్ బట్టి 50% 60% ఆన్సర్లు వస్తాయి. ప్రైస్ ఆఫ్ పెట్రోల్ 80 పెరిగిందంట, అంటే 100 ఉండేది. ఓకే మరి ఇవి కూడా అవసరం లేదు. ఎంత పెరిగింది, మనం ఎంత పెంచాలి చూసుకుంటే సరిపోద్ది. అంటే 80% పెరిగింది, కానీ వాడు 17% పెంచాలనుకున్నాడు. అప్పుడు ఎంత తగ్గించాలి అని అడుగుతున్నాడు. 180 కానీ 117 పెంచాలి అంటే ఎంత, 62 తగ్గించాలి. ఎంత నుంచి, 180 నుంచి ఇంటూ 100. 2 31 2 90 0 0 310/9 9 3 27 40 ఉంటుంది 9 34 పాయింట్ సంథింగ్. ఏంటి తప్పు చేశాను, పాయింట్లో వచ్చింది 63. ఇది సారీ, ఇక్కడ డిఫరెన్స్ 63/180 ఇంటూ 100. 9 7 9 2 0 25 7 5 35. ఓకేనా, డైరెక్ట్. నెక్స్ట్ ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ అంటాడు. మీన్ ప్రపోర్షన్ అంటే √AB. ఇది ఏ, ఇది బి. ఓకేనా. ఓకే ఇక్కడ ఏం చేస్తారంటే పాయింట్లు లేవనుకుందాం కొంత టైం. ఇది మొత్తం 88 అనుకోండి, 576 88 మల్టిప్లై చేస్తాం. 576 88 8 5 48 48 8 7 56 8 46 8 ఓకే ఇది √ఓవర్ వస్తుంది. ఇది కింద ఆప్షన్ పెట్టి దేనికి నియరెస్ట్ ఉందో చూడండి. 225 స్క్వేర్ ఎంత చూద్దాం. 5 5 25. ఓకే అవసరం కూడా లేదు. యాక్చువల్గా 5 లాస్ట్లో ఉందంటే 5 5 25, ఈ మిగిలిన 22 ఇంటూ 1 పెంచాలి 23 చేస్తే ఆన్సర్ వచ్చేసింది. 22 3 66 44 60 44 50 506 25 506 50. ఓకే నియరెస్ట్ ఇదే ఉంది. ఓకే ఆన్సర్ కూడా అదే. ఓకేనా. నెక్స్ట్ ఏ రిటైలర్ డిస్కౌంట్ ఆఫర్ చేసాడంట. ఓకే 10% డిస్కౌంట్ అంటే ఇప్పుడు 1000 నుంచి 5000 కొంటే 20% డిస్కౌంట్, 5000 కంటే ఎక్కువ కొంటే అతను 6000కి కొన్నాడు. అయితే ఎంత శాతం డిస్కౌంట్, ఎంత అతను సేవ్ చేస్తాడు అన్నాడు. 6000 కొన్నాడు అంటే 5000 కంటే ఎక్కువ కదా, అంటే 20% డిస్కౌంట్ ఇవ్వాలి. 6000 అనేది 100 అయితే 80% అంటే 24 25 5 12 12 అంటే 44,800 అతను కట్టాడు. అయిన ఖర్చు ఎంత, 6000. డిఫరెన్స్ ఎంత, 1200. ఓకేనా. టీవీ ఛానల్ అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు, ఓకే కాస్ట్ టీవీ ఛానల్ రేటు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అడ్వర్టైజ్మెంట్ అంటే అడ్వర్టైజ్ రేట్ పెరిగితే టీవీ రేట్ అంటే సేమ్ పెరుగుద్ది అని అర్థం. ఇక్కడ ఏమన్నాడు, 20 సెకండ్లకి అంటే 125 3 0 అనేది 25 సెకండ్లు అయితే దెన్ రేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ 25 సెకండ్స్ 20 సెకండ్స్ 25 సెకండ్స్కి ఎంత అని అన్నాడు. ఏం లేదు అంటే 20 సెకండ్స్కి 1,25,000 అయితే 25 సెకండ్స్కి ఎంత, 5 4 5 5 4 3 12 4 1 4 2 4 ఈ రెండు గుణిస్తే 5 0 ఇది 5 25 5 2 10 12 1 5 6 15 6 2 5. ఓకేనా. 15 6 2 5 కన్ఫ్యూజ్ అవ్వకుండా స్పీడ్లో. నెక్స్ట్ 5% శాలరీస్ ఇచ్చాడు. యావరేజ్ అడిగాడు. యావరేజ్ అంటే ఇవన్నీ సమ్ చేసి బై 5 10 20 30 25 40 70 80 90 100 100/5 అంటే 20 ఎక్కడ ఉంది. ఓకేనా. క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉండాలి. ఓకే సేమ్ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది, కాకపోతే ఇక్కడ డిఫరెన్స్. ఓకే ఇప్పుడు చెప్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా, ఎక్కడ ఉందో క్వశ్చన్. ఓకే ఇక్కడ
16 సంవత్సరాలకి 17 సంవత్సరాలకి వచ్చేసరికి అంటే ఇక్కడ ఏజ్ ఇవ్వలేదు, టైం ఇచ్చాడు. కాబట్టి ఎవరి టైం ముందు వస్తుందో వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇచ్చాము. కానీ ఇక్కడ ఏజ్ ఇచ్చాడు, అంటే ఎవరు పెద్దవాడో వాడికి ఎక్కువ ఇచ్చేవాళ్ళని అర్థం. అంటే ఇక్కడ 10, 100 ఉండేది 110 అంటే 11/10. ఇందులో పెద్దోడికి పెద్ద ఎక్కువ అమౌంట్ 11 ఇయర్ అమిత్ అంటే 12 ఇయర్ గోపాల. ఓకే, అంటే పెద్దోడు గోపాల్ కదా, గోపాలకి 11, అమిత్ గోపాల్. అక్కడేంటి, అది టైం, ఇది ఏజ్. 23/100 అనేది ఎంత, 21 అయితే ఎవరిని అడిగాడు, గోపాల్కి ఎంత వస్తుంది అన్నాడు. గోపాల్ అంటే 11, 21 1 0 0 11 11 121 2 0 క్యారీ. ఓకేనా, ఇది ఏజ్, అక్కడ ఇచ్చింది టైం, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏజ్ టైం. ఏజ్ అనుకో ఎవరు ఎల్డర్ అయితే వాళ్ళకి హై అమౌంట్. అదే టైము ఎవరు ఎర్లీగా అంటే వేగంగా ఎవరికి అమౌంట్ వస్తుందో వాళ్ళకి ఇస్తారు ఎక్కువ. ఓకేనా, ఇక్కడ యంగర్కి లెస్, ఇక్కడ లేట్గా అమౌంట్ ఎవరికి వస్తుందో వాళ్ళకి లెస్. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.